బెల్ట్ షాపులు రేట్ చేస్తున్నామయ్యా, అందుకని ఆ ప్రాసెస్లోనే దొరికింది. బెల్ట్ షాపులు రేట్ చేయకుండా మాకు ఇది షాప్లో దొరకలేదమ్మా, మాకు ఇది వ్యక్తి దగ్గరే దొరికింది, పాత బెల్ట్ ఆఫెండర్ దగ్గరే దొరికింది. పర్మిట్ రూమ్స్ అయితే లేవండి. ప్రతి షాప్ దగ్గర ప్రైవేట్ రూమ్ ఉన్నాయి కదా మేడం గారు? పర్మిట్ రూమ్స్ అయితే లేవు, గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. కాకపోతే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి తాగి పబ్లిక్ ఇబ్బంది చేకూరకుండా ఉండడానికి వాళ్ళు ఏమైనా పక్కన కూర్చొని తాగితే తాగవచ్చు. అలా రూమ్లు ప్రైవేట్గా ఏర్పాటు చేసుకొచ్చాను మేడం గారు? ప్రైవేట్గా ఏర్పాటు చేసుకోవడానికి దానికి ఏం సెపరేట్ కాస్ట్ ఏం లేదండి, గవర్నమెంట్ వాళ్ళు సెపరేట్ పర్మిషన్స్ కానీ ఏమి ఇవ్వట్లేదు. అంటే ప్రతి షాప్ దగ్గర ఒక ప్రైవేట్ రూమ్ ఉందండి. పర్మిట్ రూమ్స్ అయితే పర్మిట్ రూమ్ సెపరేట్గా దానికి చేయడానికి అయితే లేదండి. దానివల్ల ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందండి. అలాగే పబ్లిక్ న్యూసెన్స్ కేసులు కూడా పెట్టడం జరుగుతుందండి. బయటకు వచ్చి తాగి రోడ్ల మీద ట్రాఫిక్కి కానీ లేకపోతే లేడీస్కి కానీ ఏమైనా ఇబ్బంది పెడితే అలాంటి వాటి మీద కూడా కేసెస్, పబ్లిక్ న్యూసెన్స్ కేసులు పెట్టడం అయితే జరుగుతుంది. మన ఆఫీస్ దగ్గరలోనే దుకాణాల దగ్గర ప్రైవేట్ రూమ్లు ఉన్నాయి కదా మేడం గారు? అది వాటి వల్ల ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, అలాగా మీకు ఏమైనా ఇల్లీగల్గా ఉంది అంటే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. అంటే జరుగుతుంది కానీ అన్అఫీషియల్గానే నడుస్తున్నాయి కదా రూములన్నీ కూడా? యాక్షన్ తీసుకుంటాం. ఇంకా చాలా పనులు